పరమ గురువులైన పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి, సమస్త గురుమండలికి, ఈ సబ్జెక్ట్‌ని అందించినటువంటి మాస్టర్ హారు గారికి ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం నాకిచ్చినటువంటి వంశీ మాస్టర్‌కి నా కృతజ్ఞతలు. మరి నాకు చక్కగా సహాయం అందిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఫోర్త్ సెషన్‌లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో, ఫోర్త్ సెషన్‌లో మనం ఈరోజు సంపద సూత్రాలు గురించి మరికొన్ని సంపద సూత్రాలు తెలుసుకుంటాము. అందుకంటే ముందు ఒక చిన్న స్టోరీతో మనం మొదలుపెట్టుకుందాం. ఏంటంటే, ఒక అడవిలో ఒక నక్కుంటదనమాట. ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. సో, ఈ నక్క ఏం చేస్తదంటే, అడవిలోకెళ్ళి రోజు ఫుడ్ వెతుక్కోవాలి కదా! రోజు ఫుడ్ ఎతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ దానికి ఒక్కో రోజు పాపం ఏం దొరికేది కాదు. ఆకలేస్తదనమాట. ఆకలితో అలాగే పడుకునేది. అయ్యో! నాకెన్ని కష్టాలొచ్చినియిరా దేవుడా! అని చెప్పి చాలా బాధపడుతుండేది. సో, అది ఒక రోజు ఏం చేసిందంటే దేవుడిని ప్రార్థించింది. దేవుడిని బాగా ప్రార్థించింది. ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసింది. వెంటనే స్వామి ప్రత్యక్షమైతే, నీకేం కావాలి? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకు తపస్సు చేస్తున్నావు?" అంటారు. అంటే అప్పుడు అది అడుగుతదనమాట. "స్వామి నాకు ఒక్కొక్క రోజు మంచిగా భోజనం దొరుకుతుంది. ఒక్కో రోజు భోజనం దొరకట్లేదు. భోజనం దొరకని రోజు నేను చాలా కష్టపడుతున్నాను. కాబట్టి నాకు అసల ఆకలికే అవ్వకుండా వరమివ్వండి" అని అడుగుతది. అప్పుడు స్వామి చెప్తాడనమాట. "నక్క ఇది కరెక్ట్ కాదు. ఆకలే అవ్వకుండా నువ్వు వరం పొందితే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, నష్టపోతావు. కాబట్టి ఆ వరం వద్దు. ఇంకేదన్నా కోరుకో ఇస్తాను" అంటాడు. "లేదు స్వామి నేను ఈ అడవంతా తిరిగి ఆహారం వెతుక్కోలేకపోతున్నాను. నాకదే కావాలి" అంటది. సరే కదా! అని చెప్పి స్వామి వరమిస్తాడు. ఇలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి. దీనికి చాలా హ్యాపీ ఉందనమాట. అన్ని నక్కలెళ్ళి అటు ఇటు వెతుక్కొని కష్టపడుతూ ఉంటే ఇది హాయిగా అలా కూర్చొనుండేది. ఆటన్నిటిని చూసి నాకు ఆకలి లేదు. ఎంత హాయిగున్నాను అని జెప్పి అలా ఫీల్ అయిపోతా ఉండేదనమాట. హ్యాపీ ఫీల్ అయిపోతుండేది. కొన్ని రోజులయ్యాక ఒకరోజు ఏమైందంటే ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంటే అవన్నీ కూడాను అక్కడికెళ్తాయనమాట. భోజనాల కోసమని ఎళ్తాయి. భోజనాల కోసమెళ్లి అన్నీ చక్కగా భోంచేసి ఈ జిలేబీ ఎంత బావుంది. ఈ ఇలాగా ఒక్కొక్క దాన్ని వర్ణించుకుంటూ ఉన్నాయి. పులిహోర, బొబ్బట్లు అన్నీ తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాయి. ఎంజాయ్ జేస్తుంటే ఇదెళ్ళింది కదా పాపం. ఇదెళ్ళి అయ్యో! చాలా టేస్టున్నయి. పైగా నాకిష్టమైనయి వంటకాలు చాలా ఉన్నయి. తిందాం గదా! అని జెప్పి అక్కడికెళ్ళేసరికి బేవుమంటది. ఎందుకు? దానికి ఆకలవ్వదు గదా! తినలేదు గదా! దాంతోటి బేవుమంటదనమాట. మళ్ళీ కొంచెం సేపాగి ఆళ్ళందరిని చూసి అయ్యయ్యో! నేను తినలేకపోతున్నానే అని జెప్పి మళ్ళీ కొంచెం సేపాగి మళ్ళీ ఎళ్తది. దానికిష్టమైన ఫుడ్డు ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకోబోతే బేవమని అక్కడ పక్కన పెట్టేస్తది. అప్పుడు చాలా బెంగ పడతదనమాట. అయ్యయ్యో! నేను ఏయి రుచి చూడలేకపోతున్నానే. నా ఎదురుగా ఇంత మంచి ఫుడ్డున్నా కూడా నేను ఒక్కదాన్ని గూడా ఆస్వాదించలేకపోతున్నానే అని జెప్పి ఫీల్ అయిపోతదనమాట. ఫీల్ అయిపోయి అప్పుడు స్వామి చెప్పింది గుర్తుకొస్తది. "నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నువ్వు చాలా కోల్పోతావు ఈ వరం వల్ల" అని చెప్పాడు కదా స్వామి. కాబట్టి నాకీ వరం వద్దురా బాబు. ఆ కష్టంలోనే బాగుంది. ఆ కష్టపడి హాయిగా రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తుంటే అద్భుతంగా ఉంది. కాబట్టి నాకు మళ్ళీ ఈ వరం వద్దు. స్వామిని మళ్ళీ వెనక్కి తీసుకోమని అడుగుతానని మళ్ళీ తపస్సు చేస్తది. మళ్ళీ తపస్సు చేసి ఆ వరాన్ని వెనక్కి తీసేసుకోమని కోరుకుంటది. అప్పుడు స్వామి నవ్వి, "నీకు చెప్పాను కదా! నీకు తెలీదు. నేను చెప్తే నీకు అర్థం కాలేదు ఆ రోజు. సర్లే అనుభవం అయితే గాని నీకు అర్థం కాదు. అనుభవమే జ్ఞానం గదా! సో, ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది. సరే తీసేసుకుంటన్నాను" అని చెప్తారనమాట స్వామి. ఆ తర్వాత ఇది నార్మల్‌గా రోజు ఎతుక్కుంటూ, అది ఆస్వాదిస్తూ ఇప్పటి వరకు ఈ 10 రోజులుగా పాపం ఆస్వాదనే లేదు. నోరంతా చవి చచ్చిపోయింది. చూడండి మనం ఎప్పుడన్నా ఫీవరొచ్చిందనుకోండి, ఏం తినబుద్ధి కాదు గదా! అప్పుడు ఎలా ఉంటది జెప్పండి? ఏదో కోల్పోయిన ఫీలింగొస్తది. అదే అన్ని రుచులకి టేస్ట్ చేస్తుంటే హ్యాపీగా ఉంటది. సేమ్ అలాగే నక్క గూడా అన్నమాట.
ఈ 10 రోజులు నేనెంత కోల్పోయానురా బాబు! కష్టం చేసినా సరే ఆస్వాదించడంలో అద్భుతం ఉంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతదనమాట ఆ రోజు నుంచి. సో, మనం గూడా ఇలాగే ఫ్రెండ్స్. ఏ కష్టము వద్దురా బాబు! ఏ ఏ నష్టము వద్దురా బాబు! హాయిగా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటామనమాట. అనుకోని కష్టపడడానికి ఇష్టపడం. కానీ ఎప్పుడైతే మనం కష్టపడడానికి ఇష్టపడతామో, అప్పుడు రకరకాల అనుభవాల్ని ఆస్వాదిస్తాం ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం ఏం చేసాము, దానివల్ల ధనముంటే ఆడు మంచోడు కాదు అని రాసేసుకున్నాం. ఆ! తర్వాత స్పిరిచువాలిటీ అంటే ఏమోలే దొంగ సోములుంట్రి ఎందుకొచ్చిందిరా బాబు అని చెప్పి అలా రాసేసుకున్నాం. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాసేసుకున్నాం ఫ్రెండ్స్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. దానివల్ల ఏమవుతుంది? జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాము. ఎక్కడున్నామో అక్కడే ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నక్క ఎలాగైతే దాన్ని దాన్ని మార్చేసుకుంది గదా! దానికి కావాల్సింది మళ్ళీ కోరుకుంది గదా! అలాగే మనం కూడా మన దైవం ఎవరు ఇక్కడ? సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్‌లో మనం ఏది రాస్తామో అది మనకివ్వబడుతుంది. సో, ఇప్పటి వరకు లేనటువంటి దాన్ని, ఇప్పటి వరకు ఎందుకొచ్చిందిరా బాబు! అనుకున్న దాన్ని, ఈరోజు మనం చక్కగా మార్చేసుకుందాం ఫ్రెండ్స్. సంపద సూత్రాల ద్వారా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఇంతకు ముందు ఫీడ్ చేసుకున్నటువంటి వాటన్నింటిని కూడా మనం మార్చేసుకుందాం. ఓకే. సో, సంపద సూత్రం 6లోకెళ్ళిపోదాము. రాసుకోండి. మనం ఎలా ఆలోచిస్తున్నాము అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఆ ఆలోచనల్ని మార్చేస్తాం అంతే. ఎ ఈ ఈ దీన్ని మార్చడం కోసం ఎండింగ్‌లో ప్రకటన జెప్తాను. ఇ ఇప్పుడు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ జేసి దీనికి ఎండింగ్‌లో ప్రకటన చెప్తాను. ఈ ప్రకటనని మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. మన సబ్‌కాన్షియస్‌లోకి అది ఎక్కించుకుంటే చాలు ఫ్రెండ్స్. సో, ఇతర సంపన్నులు ఇతర సంపన్నులను, విజయవంతమైన వ్యక్తులను ఆరాధిస్తారు. సంపన్నులు ఇతర సంపన్నులను, విజయవంతమైన వ్యక్తులను ఆరాధిస్తారు. సామాన్యులు ఇతర సంపన్నులు, విజయవంతమైన వ్యక్తుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒక్కసారి ఎవరికి వాళ్ళం మనల్ని మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఎదురుగా ఇతర సంపన్నులు ఎవరైతే ఉన్నారో, విజయం పొందిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్‌తో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉన్నాము? వాళ్ళని అభినందిస్తున్నామా లేదా? ఆరాధిస్తున్నామా లేదా? ఆశీర్వదిస్తున్నామా లేదా? అనేది మనకి మనం చెక్ చేసుకుందాము. ఒకవేళ అలా లేకపోతే మార్చేసుకుందాం. ఆహ్, ఇతర సంపన్నుల్ని వాళ్ళ పట్ల మనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామా? అంటే వాళ్ళ మీద కంప్లెయింట్ మాట్లాడుతున్నామా? ఇప్పుడు మంచిగా ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తి ఒకరున్నారు. వీడు దొంగ కాంట్రాక్ట్‌లన్నీ చేసి సంపాదించాడులే ఊరకేం లేదు. ఇలా మాట్లాడుతున్నామా? లేకపోతే అతను చక్కగా సంపాదించాడు. అద్భుతం కదా! అని ఫీల్ అవుతున్నామా? ఎవరికి వాళ్ళం చెక్ చేసుకుందాము. సో మనం ఎప్పుడైతే సంపన్నులని ఎలా అయినా సరే వాళ్ళని చూసి వాళ్ళ ఆకారంలో కావచ్చు, రూపంలో కావచ్చు, వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు, వాళ్ళని గనక మనం చెడ్డవాళ్ళుగా చూసినట్లయితే, సంపన్నులైనటువంటి వ్యక్తులని మనము చెడ్డవాళ్ళుగా ఎప్పుడైతే చూస్తామో, వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ నేను మంచిగా ఉండాలి అని ఎప్పుడైతే డిసైడ్ అయిపోతామో, అలా భావిస్తామో, అప్పుడు మనము ఎప్పటికీ సంపన్నులం కాలేము అంటున్నారు హారో గారు. ఎందుకంటే మనం కావాలి అనుకుంటున్నాం. వాళ్ళు చెడ్డవాళ్ళు నేను మంచోడుగా ఉండాలి అనుకుంటున్నాం. మరి మంచోడుగా ఉండాలన్నప్పుడు అని డిసైడ్ అయినప్పుడు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని డిసైడ్ అయినప్పుడు మనం సంపన్నులం ఎలా అవుతాం చెప్పండి? కాబట్టి మీరెవరినైతే
అసహించుకుంటున్నారో, అలా అసహించుకునే వ్యక్తిలాగా మీరెప్పుడూ కాలేరు. కాబట్టి సంపన్నుల్ని మనం ఎప్పుడైతే అసహించుకుంటామో అప్పుడు మనం దాన్ని సాధించలేము. అలాగే స్పిరిచువాలిటీలోకొస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే, నేను స్పిరిచువల్‌గా అద్భుతంగా ఎదగాలి, మంచిగా జ్ఞానం పొందాలి అనుకోని హయ్యర్ స్థితిలో ఉన్నటువంటి గురువుల్ని అక్కడ, ఇక్కడ వచ్చినటువంటి వాటిని చూసి వాళ్ళని అయ్యో! ఆధ్యాత్మిక గురువులందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పి ఒక స్టాంపేసేస్తాం. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే, దొంగ స్వాములు అని చెప్పి స్టాంపేస్తాం. అలాంటప్పుడు మనం స్పిరిచువల్ మాస్టర్‌గా ఎలా ఎదుగుతాం చెప్పండి? ఎందుకంటే ఆళ్ళు దొంగోళ్ళు, మనం మంచోళ్ళము అని ఫిక్స్ అయిపోయినాం గదా! మరి ఆళ్ళని మనం ఆ విధంగా ఫీల్ అయినప్పుడు మనం స్పిరిచువల్‌గా ఎలా డెవలప్ అవుతాం చెప్పండి? కాబట్టి వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళిష్టం అది. ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటారు అని మనం మనం చూడలేదు కదా! ఆ న్యూస్‌లల్లో ఇంకెవరో చెప్పిన మాటలల్లో వీటిని పట్టుకొని మనం జడ్జ్ చేసేస్తున్నాం. జడ్జ్ చేసేసినప్పుడు ఏమవుతుంది? అదే మన జీవితంలోకొస్తుంది. యద్భావం తద్భవతి. మనం ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ గురువుగా మనం ఎదగాలి అనుకుంటామో, అలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి అనుకుంటామో, ఇక్కడ వాళ్ళని అసహించుకున్నాం కాబట్టి, వాళ్ళని జడ్జ్ చేశాం కాబట్టి, వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని మాట్లాడాం కాబట్టి, ఎప్పటికీ మనము ఆ స్థాయికి వెళ్ళలేము. ఒకవేళ వాళ్ళు అలాగే ఉన్నారనుకుందాం. అయితే మనకేంటి? మనకు కావాల్సిందేంటి నాలెడ్జ్. వాళ్ళ పర్సనల్ విషయాలతో మనకేం పనుంది? అని మనం ఎప్పుడైతే వాళ్ళ జ్ఞానాన్ని అభినందిస్తామో ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మొత్తం చెడుగా ఉండరుగా! మొత్తం మంచిగా ఉండరుగా! కాబట్టి మనకేదైతే కావాలో 99 చెడులుండొచ్చు. కానీ ఒక్క మంచి ఉంటుంది గదండీ! ఎలాంటి దుర్మార్గుల్లో అయినా. ఆ ఒక్క మంచిని మనం ఎప్పుడైతే గుర్తించి, ఎప్పుడైతే అభినందించగలుగుతామో, మనము సంపన్నులుగా అవ్వడానికి మనకొక మార్గం దొరుకుతుంది. ఓకే. సో, కొందరు పేదవాళ్ళేం చేస్తారంటే, ధనవంతుల పట్ల ఆగ్రహంతోని, కోపంతోని ఉంటారు. ఇంకా ఏమనుకుంటారంటే, ఈ ధనవంతులందరూ స్విస్ బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టుకోవడం వల్లే మనకి సరిగ్గా డబ్బులు రావట్లేదు. కాబట్టి మనం పేదవాళ్ళవ్వడానికి వాళ్ళు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడమే కారణము అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటాము. అలాగా వాళ్ళ మీద మనము కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. దీనికి హారూ గారు ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ స్టోరీ ఒకటి చెప్తారు. ఆయన రియల్ లైఫ్‌లో జరిగిందంట. అయితే ఒకరోజు ఏమవుతదంటే క్రిస్మస్ పండగొస్తది. సరే, క్రిస్మస్ పండగొస్తుంది గదా! ఈ పండక్కి అక్కడున్నటువంటి ఒక ఆశ్రమానికి కొన్ని వస్తువులు కొని వాళ్ళందరికీ పంపిణీ చేద్దాం కదా! అని చెప్పి షాపింగ్‌కెళ్తాడనమాట. ఆ ఏరియాలో ఉండే షాపింగ్‌కెళ్తాడు. ఎళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఈయన కాస్ట్‌లీ కార్‌లో ఎళ్తాడు. ఈయన ధనవంతుడు గదా బాగా. సో, కాస్ట్‌లీ కార్‌లో ఎళ్తాడు. కార్ అక్కడ పెట్టి ఈయన షాపింగ్ చేసుకొని బయటకొచ్చేసరికి ఆ కారంతా గూడా నొక్కులు పడిపోయుంటది. కారు అద్దాలు పగిలిపోయుంటాయి. మొత్తం గీతలు పడిపోయుంటాయి. ఈయన చూసి అయ్యో! ఏంటిది అనుకోగానే అటునుంచి ఒక నలుగురు వ్యక్తులు కార్‌ని ఒక కాలుతో ఒక్క తన్ను తన్ని బలిసిన నా కొడకా అని చెప్పి తిట్టుకొని ఎళ్ళిపోతారంట ఈయన్ని. చూడండి ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత రగిలిపోతుండ్రో. పేదోళ్ళు చాలా మంది ఈ ఇలాగా ఈ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళని, వీళ్ళని ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉంటారు. సహజంగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఇంకొకసారి ఏం చేస్తాడంటే, అయ్యో! వీళ్ళు ఇంత ద్వేషంలో ఉన్నారా నా మీద, ధనవంతుడినని ఇంత కోపంతో ఉన్నారా అనుకోని ఆహ్, లైట్ తీసుకొని ఎళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్‌లో ఏం చేస్తాడంటే ఈయన ఈసారి నార్మల్ ఒక డొక్కు కారు రెంట్‌కి తీసుకొనెళ్తాడంట. అలాంటి ప్లేస్‌కే వెళ్తూ. అప్పుడు రెంట్‌కి తీసుకొనెళ్తే ఎవరు ఏమి పట్టించుకోరంట. నార్మల్‌గా చూసి నార్మల్‌గా ఉంటరంట. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఆయనకి కలగలేదంట. సో, ఆయన మనకు గూడా చూడండి. మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మన లైఫ్‌లోన. ఆహ్, మ మన మనం ఎప్పుడైనా మనం ఏదన్నా గోల్డ్ అలా తీసుకున్నామనుకోండి, లేదు ఒక మంచిగా ఇల్లు కట్టుకున్నామనుకోండి, అప్పటిదాకా మనతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి జెలస్ పెరిగిపోయి మనతో మాట్లాడడం మానేస్తారు.
ఇలాగే మనం గూడా ఎప్పుడో చేసుంటాం. ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరన్నా ఈ విధంగా ఉన్నట్టుండి సడెన్‌గా మంచి పొజిషన్‌లోకెళ్ళిపోయారనుకోండి, మనకి తెలియకుండానే మనకి జెలసొచ్చేస్తది. మరి అలా జెలస్ పడినప్పుడు మనము ఆ సంపదని ఎలా పొందగలుగుతాం చెప్పండి? సో, అయితే ఇక్కడ ఆయనేం చెప్తాడంటే, ఆయన స్టోరీలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు. నేనెలా లాకయ్యానో చెప్తాను అని చెప్తాడనమాట. ఆయన ఒకసారి కోపం తెచ్చుకోవద్దు అని మీ అందరికి చెప్తున్నాను. కాకపోతే అదేమంత ఈజీ కాదు అని చెప్పి ఆయన, ఆయన పర్సనల్‌గా ఏం చేస్తాడంటే, ఒకరోజు టీవీ చూస్తా ఉంటాడంట. సో, టీవీ చూస్తా ఉంటే అక్కడ ఆహ్, ఒక ఆవిడ ఇంటర్వ్యూ వస్తుంటదనమాట. ఆవిడ చాలా డబ్బు అంటే తను నటి. తనేంటంటే అప్పటి వరకు ఎవ్వరు తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకుందంట. ఎందుకలా తీసుకున్నావు అంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమా ఇది. అందుకనే ఆ సందేశం ఇవ్వడం కోసం నేను ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను. వాళ్ళందరి మంచి కోసం తీసుకున్నాను అని చెప్తూ ఉంటదంట ఇంటర్వ్యూలో. అప్పుడు ఈయన అనుకుంటాడంట. ఏంటేంటి ఈ డబ్బు తీసుకుంటేనే అందరికి మంచి జరగాల? చూడండి ఆయనకి తెలియకుండానే ఆయనకెలా జెలసొచ్చిందో. ఆయనే చెప్పుకుంటున్నారిది. సో, హ్మ్. తన ప్రోగ్రామ్‌కి చాలా డబ్బు తీసుకుంటుంది అని జెలసొచ్చేసింది ఈయనకి. తెలియకుండానే ఆ అమ్మాయి మీద కోపం వచ్చేస్తది. ఆయన యొక్క మానసిక స్థితి అలా అయిపోతదనమాట సడెన్‌గా. వెంటనే ఆయన్ని పరిశీలించుకొని, అయ్యో! నేనేంటి ఇలా అనుకుంటున్నాను అని తనను తాను గుర్తించుకుంటాడు. గుర్తించుకొని నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను ఆమె గురించి అని వెంటనే తనని తను సరిచేసుకోవడం కోసం ఇలా చెప్పుకుంటాడనమాట. వద్దు నాలో ప్రతికూల భావాలు నాకు ఉపయోగం లేదు. చూడండి. మనం నెగెటివ్‌గా ఆలోచించడం మనకు ఉపయోగం లేదు. పైగా నష్టం చేస్తాయి. కాబట్టి మనకి గూడా ఎప్పుడైతే ఆ నెగెటివ్ భావాలొస్తాయో, వెంటనే ఇవి నాకు ఉపయోగం లేదు అని మనకి మనం చెప్పుకోవడం ద్వారా బయటికి రావచ్చు. ఇంకా నా నా అతనికి అతను చెప్పుకొని దాన్ని కొట్టడం అనేది జరిగింది. ఇంకా ఏం చేశాడంటే గట్టిగా ఊపిరితిత్తుల్లోకి నిండుగా ఒక్కసారిగా గాలి పీల్చుకొని గాఢంగా అని వదిలేసి తర్వాత అప్పుడు అతను ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాడు. ముందు ఆ నెగటివిటీ నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ అభినందించడం మొదలుపెట్టాడు. "భలే పని చేశావు. నువ్వింకా ఎక్కువ డబ్బు తీసుకొని ఉండాల్సింది. నువ్వు చాలా టాలెంటెడ్. నీకు చాలా టాలెంట్ ఉందమ్మా. చాలా మంచిది" అనుకుంటాడనమాట. అప్పుడు ఆయన రిలీఫ్ అయిపోతాడు. అంటే ఒక నెగెటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చిన వెంటనే ముందు ఆయన ఏం చేశాడు గుర్తించాడు. గుర్తించిన తర్వాత ఏం చేశాడు? లేదు నేనిలా ఉండకూడదు అని డిసైడ్ అయిపోయిండు. డిసైడ్ అయిన తర్వాత దానికి అపోజిట్‌గా పాజిటివ్ థింకింగ్‌ని ఆయన కనెక్ట్ చేసుకున్నాడు. సో, మనం కూడా ఎప్పుడైతే మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటామో, ఒక నెగెటివ్ థింకింగ్ రాగానే మనం గుర్తించగలుగుతాం. ఆ నెగెటివ్ థింకింగ్‌ని గుర్తించిన వెంటనే ఇది ఉండొద్దు అని మనకి మనం గైడ్ చేసుకోగలుగుతాం. అలా గైడ్ చేసుకున్న తర్వాత పాజిటివ్ థింకింగ్‌ని రిలీజ్ చేస్తాము. ఇది నెగెటివ్ నుంచి బయటపడడానికి ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆయన ఏమంటారంటే నేను ఆమెని నెగెటివ్‌గా అనుకోవడం వల్ల ఇక్కడ సమస్య ఆమెది కాదు. ఆమెకేం సమస్యుంది అసలు ఈయన అనుకున్నాడన్న విషయం గూడా ఆమెకి తెలీదు. కానీ సమస్య ఎవరిది అంటే నాదే అంటాడాయన. ఏంటంటే, నా అభిప్రాయాలు ఆమె సంతోషానికి కానీ, సంపదలకి కానీ ఎలాంటి తేడా చూపించవు. ఎందుకంటే నేననుకుంది ఆమెకసలు తెలియని గూడా తెలీదు. అలాంటప్పుడు ఆమెకేంటి బాధ? అయితే అవి నా సంతోషానికి, నా సంపదలకు తేడా తెస్తాయి. సో, మనం ఎప్పుడైతే నెగెటివ్‌గా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటామో, ఆలోచిస్తామో అయి వాళ్ళకేం ఎఫెక్ట్ చూపియవు. మనకే, మన సంతోషానికి, మన ఆనందానికి ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆ నెగెటివ్ నుంచి వెంటనే బయటికి రావాలి. సో, దేనిలోనైనా సరే మనం విజయం సాధించాలంటే మనలో కొన్ని లక్షణాలుండాలి అంటారు. ఆ లక్షణాలు ఏం పెంచుకోవాలి అంటే, ఒకటి సానుకూలత. అంటే పాజిటివ్ థింకింగ్. ప్రతి విషయంలోనూ పాజిటివ్‌గా ఉండడం. రెండవది విశ్వసనీయత.
మూడవది నిశ్చయత, సానుకూలత, విశ్వసనీయత, నిశ్చలత నిశ్చయత, నిశ్చయించుకోవడం, డిసైడ్ అయిపోవడం ఒకదాని మీద. నిశ్చయించుకున్న తర్వాత దానిపైనే దృష్టి పెట్టడం. పాజిటివ్‌గా ఆలోచించడం. తర్వాత నేను దాన్ని పొందగలను అని విశ్వసించడం. మూడవది నిశ్చయించుకోవడం, డిసైడ్ అయిపోవడం, ఫిక్స్ అయిపోవడం. తర్వాత దానిపైనే దృష్టి పెట్టడం. మనం ఏదైతే కావాలనుకున్నామో దాని మీదే దృష్టి పెట్టడం. దృష్టి పెట్టిన తర్వాత ఐదోది కష్టపడి పని చెయ్యడం. దానికోసం వర్కౌట్ చేయాలి. ఆరోది శక్తివంతమైన స్నేహితులతో స్నేహం. మనం ఒక పని చెయ్యాలి అని ఎంచుకున్నాము. మనమెళ్లి ఇదిగో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానురా అని చెప్పగానే, నీ వల్ల ఏమవుతది? అదొస్తది, ఇదొస్తది, ఆ అడ్డంకు, ఈ అడ్డంకు అని చెప్పేవాడున్నాడనుకో, మనకున్నదే ఇంత విశ్వాసం అది గూడా గోయిందా. కాబట్టి మనము శక్తివంతమైనటువంటి వ్యక్తులతో స్నేహం చెయ్యాలి. నేనిది చెయ్యాలి అనుకుంటున్నానంటే, చెయ్యగలవులే పోరా! అలా చెయ్యరా, ఇలా చెయ్యరా అని సలహా ఇచ్చే వాళ్ళతో మాత్రమే మనం స్నేహం చెయ్యాలి. నెక్స్ట్ ఏడో పాయింటు సమర్థవంతంగా సంభాషించడం. మనం ఏ వర్క్ అయితే చెయ్యాలనుకుంటున్నామో దాని గురించి సమర్థవంతంగా దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసుకొని, దానికి సంబంధించి వర్క్ చేసేటువంటి వాళ్ళందరితోని సమర్థవంతంగా సంభాషించగలగాలి. ఎనిమిదోది పనిలో నైపుణ్యం పెంచుకోవడం. మనం ఏ పనైతే ఎంచుకున్నామో ఆ పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. సో, ఈ 8 పాయింట్స్ మనం పెంచుకోవడం ద్వారా సంపన్నులు కాగలుగుతాం ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. 1 సానుకూలత, 2 విశ్వసనీయత, 3 నిశ్చయత, 4 దానిపైనే దృష్టి పెట్టడం, 5 కష్టపడి పని చేయడం, 6 శక్తివంతమైన వ్యక్తులతో స్నేహం చేయడం, 7 సమర్థవంతంగా సంభాషించడం, 8 పనిలో నైపుణ్యం పెంచుకోవడం. ఈ 8 మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, అప్పుడు మనం ఏ సంపద మీదైతే దృష్టి పెడతామో, ఆ సంపదని మనం పొందేదానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, సంపన్నుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా, మనం దాన్ని ఎప్పటికీ పొందలేం కాబట్టి, సంపన్నుల్ని మెచ్చుకోవడం, మనం సాధన చెయ్యాలి. ఇది సాధన చేయాల్సిందే లేకపోతే రాదు. ఎందుకంటే మన మైండ్‌లో ఫీడ్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఎప్పుడూ మెచ్చుకోవడం, సాధన చెయ్యాలి. సంపన్నులను ఆశీర్వదించాలి. అలాగే ప్రేమించాలి. సంపన్నులను మెచ్చుకోవాలి. మనము ఒక స్పిరిచ్యువల్ మాస్టర్ కావాలనుకున్నామనుకోండి, మన ముందు ఎదిగినటువంటి స్పిరిచ్యువల్ మాస్టర్‌ని మెచ్చుకోవాలి. స్పిరిచ్యువల్ మాస్టర్‌ని ఆశీర్వదించాలి. వాళ్ళతో ప్రేమగా ఉండగలగాలి. అప్పుడు మనం దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. అలా కాకపోతే దాన్ని మనము అట్రాక్ట్ చేయలేము. సో, మీకు ఏది కావాలో అనుకుంటున్నారో దాన్ని ఆశీర్వదించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఇల్లు కావాలి అనుకుంటున్నారు. ఓకే. అందమైన ఇల్లు కావాలి అనుకుంటున్నప్పుడు మీరేం చెయ్యాలి? అలాంటి ఇల్లు ఉన్నటువంటి వ్యక్తిని, ఆ ఇంటిని మరియు అలాంటి ఇల్లు ఉన్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించండి. ఆ వ్యక్తిని, ఆ ఇంటిని అభినందించండి. దాన్ని ప్రేమించండి. ఈ 3 మనం చెయ్యగలిగితే మనం కూడా దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ ఒక అందమైన కారుంది. మనకు కారు కావాలి అనుకుంటున్నాం. ఒక అందమైన కారున్నటువంటి వ్యక్తి మన రోడ్‌లో అలా వెళ్తూ ఉన్నారు. వెంటనే మనం ఏం చెయ్యాలి? ఆ కారుని అబ్బా! వీడు ఇంత మంచి కారుని ఆహ్, ఎ ఏం చేసి సంపాదించాడో అని మైండ్‌లోకొచ్చేస్తది. అలా కాకుండా కారు అద్భుతంగా ఉంది అని మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తామో, ఆ వ్యక్తిని మనం ఎప్పుడైతే అభినందిస్తామో, ఆ వ్యక్తిని మనం ఎప్పుడైతే ఆ కారుని మనం ఎప్పుడైతే ఎంత అందంగా ఉంది అని ప్రేమిస్తామో, అప్పుడు దాన్ని మనము అట్రాక్ట్ చేయగలుగుతాము. సో, మీకేదైతే కావాలో దాన్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆధ్యాత్మికవేత్తల్ని ఎప్పుడూ దూషించకండి. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా మాట్లాడకండి. వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటే అలా వాళ్ళిష్టం అది.
మనం ఎవరు చెప్పడానికి? అలా ఉన్నాము అంటే మనం ఆ స్పిరిచువాలిటీని, ఆ ఆధ్యాత్మికతని, ఆ జ్ఞానాన్ని మనం ఆకర్షించలేము. దాన్ని మనము కోల్పోతాం. సో, ప్రకటన చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన హృదయం మీద చెయ్యి పెట్టుకుందాం. నేను కళ్ళు 2 మూసుకొని శాంతమైన హృదయంతో మనకి మనం చెప్పుకుందాం. నేను సంపన్నులను ఆరాధిస్తాను. నేను సంపన్నులను ఆశీర్వదిస్తాను. నేను సంపన్నులను ప్రేమిస్తున్నాను. నేను కూడా ఆ సంపన్నులలో ఒకడిగా ఉంటాను. నేను కూడా ఆ సంపన్నులలో ఒకడిగా ఉంటాను. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. ఓకే మాస్టర్స్. మనం ఈ ప్రకటనలు చేసుకునేటప్పుడు హృదయపూర్వకంగా హ్మ్. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా హాయిగా, ప్రశాంతంగా, ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా చెప్పుకోవాలి. ఓకే. నెక్స్ట్ సంపద సూత్రం 7లోకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సంపద సూత్రం 7 రాసుకోండి. సంపన్నులు సానుకూలత కలిగిన విజయవంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు. సానుకూలత కలిగిన విజయవంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు. సామాన్యుడు ప్రతికూలత కలిగిన విజయవంతం కాని వ్యక్తులతో సహవాసం చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకి మామూలుగా సహజంగా అంటూ ఉంటారు. నీ స్నేహితులెవరో చెప్తే నీవు ఎలాంటి వాడివో చెప్తాను అంటారు. ఇది సహజంగా బయట అంటూ ఉంటారు. అంటే మనము ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటామో అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తాము. అలాంటి వాళ్ళతోనే మనం స్నేహం గడుపుతాము. సో, సంపన్నులుగా ఎవరైతే ఉంటారో, సంపదను ఎవరైతే ఆకర్షించాలి అనుకుంటారో, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సూత్రం ఎలా ఉంటదంటే, సానుకూలత కలిగినటువంటి, విజయవంతమైనటువంటి వ్యక్తులతోనే వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేస్తారు. ఆహ్, మామూలుగా సంపన్నులు కాని వాళ్ళు ప్రతికూలత కలిగినటువంటి, విజయవంతం కానటువంటి వ్యక్తులతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తారు. అయితే విజయవంతమైనటువంటి వ్యక్తులు ఇతర విజయవంతమైన వ్యక్తులను తమను తాము ప్రేరేపించుకునే మార్గంగా చూస్తారు. ఎప్పుడైతే మనం విజయం సాధించాలి అనుకుంటామో, మనం ఏం చేస్తాము? విజయం సాధించినటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. వాళ్ళని మనం మార్గదర్శకులుగా ఎంచుకుంటాం. వాళ్ళని ఒక మోడల్‌గా మనము తీసుకుంటాం. సో, ఎవరైతే విజయవంతం కావాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారో, వాళ్ళు విజయవంతమైనటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వారు చేయగలిగితే నేను చేయగలను కదా! అన్న పాజిటివ్ థింకింగ్‌లో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మరి మనం అలా ఉంటున్నామా? వాళ్ళు చెయ్యగలిగారు. నేనెలా చెయ్యగలనండి? ఇలా ఆలోచిస్తాం మనం. అలాంటప్పుడు మనం సంపన్నులు ఎలా అవుతాం చెప్పండి? సో, సాధించిన వారి పట్ల ఎప్పుడూ కూడాను కృతజ్ఞతతో, అభినందనతో ఉంటారు.
ఏదైనా విజయం సాధించిన వాళ్ళ పట్ల కృతజ్ఞతతో, అభినందనతో ఉంటారు. వారి మార్గాన్ని అనుసరిస్తారు. వాళ్ళు సాధించారు కాబట్టి వాళ్ళ మార్గంలో మనం ఎళ్తే మనం కూడా సాధించగలము అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఎవరైతే సం సంపదను ఆల్రెడీ సృష్టించేశారో, ఒక మార్గాన్ని కనిపెట్టేశారో, వాళ్ళు వాళ్ళ యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే వెళ్తామో, వాళ్ళ మార్గాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, అప్పుడేమవుతుందంటే, మనం ఆ సంపదని సృష్టించుకోవడానికి వేగవంతమైనటువంటి, సులభమైనటువంటి మార్గము వాళ్ళు మనకి ఆల్రెడీ చూపించేశారు. ఆ మార్గంలో మనం ఎళ్తే సరిపోతది. మళ్ళీ మనం కొత్తగా ఆహ్, క కనిపెట్టాల్సిన పని లేదు గదా! లక్ష్యం దిశగా వెళ్ళాలంటే వారి యొక్క అంతర్గత, బాహ్య వ్యూహాల నమూనాని ఆహ్, రూపొందించడం. అంటే ఇది అర్థం గావాలంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి అని అనుకుంటామో, అలాంటి ఉన్నతి సాధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చేశారు అని వాళ్ళని ఫాలో కావడం. ఇప్పుడు మనకి బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నారు. మనం కూడా ఎంతో కొంత స్పిరిచ్యువల్‌గా ఎదిగి పత్రిజీ అన్ అంత అవ్వాలి అని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అప్పుడేం జేయొచ్చు మనము ఆహ్, సరే మన ఎదురుగా బ్రహ్మర్షి పత్రిజీ గారున్నారు కదా! వాళ్ళ వాళ్ళ యొక్క లక్షణాల్ని ఫాలో అవ్వాలి. అంటే మనకి వంశీ సారు చాలా వీడియోసు ఆడియోస్ చేసున్నారు. బ్రహ్మర్షి లక్షణ గీత అని జెప్పేసి. అంటే పత్రిజీ గారి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ ఔట్ చేసి వాటిని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. కావాలంటే అవి ఒకసారి చూసుకోండి. వీడియోస్ ఉన్నాయి. ఆడియోస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మనము ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆల్రెడీ అలా అయినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాల్ని వాళ్ళు ఏ విధంగా ఫాలో అయ్యారు అనేది గనక స్టడీ చేసి మనం గూడా అలా ఫాలో అవ్వగలిగితే మనం ఆ సంపదని పొందగలుగుతాము. అలాగే బుద్ధుడు మనము ఆ బుద్ధత్వాన్ని సాధించాలి, బుద్ధుడవ్వాలి అని మనం లక్ష్యం పెట్టుకున్నాం. టార్గెట్ పెట్టుకున్నాం. అప్పుడు ఆయనలాగా మనం ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి రకరకాల సాధనలు చేసి, అవన్నీ చేసి ఫైనల్‌గా ఆనాపానసతి అని కనిపెట్టి, అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు గదా! ఆయన ఆల్రెడీ ఆనాపానసతిని కనిపెట్టాడు. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మన మన యొక్క ఫలితాలు వేగంగా వస్తాయి. అర్థమవుతుందా? సో, సంపన్నులు కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళు మనకంటే ముందు సంపన్నులుగా అయినటువంటి వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారు అన్నది స్టడీ చేసి, దాన్ని ఫాలో అవ్వడం ద్వారా మనము తొందరగా సంపన్నులు కాగలుగుతాము అని చెప్పి చెప్తున్నారిక్కడ. మనం ఏ సంపద కావాలి అని అనుకుంటామో, ఆ సంపద సాధించిన వారితో వీలైతే కలిసి ఉండడం ద్వారా. వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేయడం ద్వారా. ఆ ఫ్రెండ్‌షిప్ ఒకవేళ అవ్వలేకపోయినా మనం సృష్టించుకోవడం ద్వారా. నెక్స్ట్ వాళ్ళతో తరచూ మాట్లాడుతూ ఉండడం ద్వారా. ఇప్పుడు మనము వంశీ మాస్టర్ అంత అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. అప్పుడేం చెయ్యాలి? వంశీ మాస్టర్ తోటి తరచుగా ఏయి పడితే అయి మాట్లాడితే మళ్ళా ఆయన కొట్టేస్తారు. నాలెడ్జ్‌కి సంబంధించినయి మాత్రమే మాట్లాడాలి. ఆళ్ళతో కలిసుండడానికి మనం ఏదో ఒకటి సందర్భాన్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే వారు ఎలా ఆలోచిస్తారో అని తెలుసుకోవడం ద్వారా, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనము కాపీ కొట్టడం ద్వారా, ఇలాంటివన్నీ చెయ్యడం ద్వారా మనం కూడా ఆ సంపదను పొందేటువంటి మార్గం మనకి దొరుకుతుంది. ఎందుకంటే శక్తి భావం ఒకరి నుంచి ఒకరికి ప్రసరిస్తుంది. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి దగ్గరికెళ్ళాము. పెళ్లి దగ్గరికెళ్తే మనం ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఒక హ్యాపీనెస్‌లో ఉంటాం. అవునా? కాదా? అలాగే ఒక సాడ్ ఇన్సిడెంట్ ఒక మరణం దగ్గరికెళ్ళాం. అక్కడ సిట్యుయేషన్ అంతా అందరూ ఏడుస్తూ కూర్చొనుంటారు. మనకి తెలియకుండానే మనం సాడ్‌లోకెళ్ళిపోతాం. అంటే ఒక శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఏ సంపదైతే మనం సృష్టించుకోవాలి అనుకుంటున్నామో, అలాంటి సంపద సృష్టించుకున్నటువంటి వ్యక్తితోటి మనము కలిసి ఉండడం ద్వారా, మాట్లాడడం ద్వారా తర్వాత వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం ద్వారా అక్కడి నుంచి శక్తి ప్రవాహం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. కాబట్టి వాళ్ళ శక్తిని, వాళ్ళ భావాలని మనము ఆ ప్రకంపనల ద్వారా మనము అనుభూతి చెందడం ద్వారా మనము తొందరగా ఎదగొచ్చు.
ఇంకా మీకు సానుకూల మనస్సు ఉంది. ఎదగాలనుకుంటారు. కానీ మీ భర్త లేదా మీ ఇంట్లో వాళ్ళు ప్రతికూల మనసుతో ఉంటారు. ఇది మనకొక పెద్ద డౌటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను స్పిరిచ్యువల్‌గా ఎదగాలి అనుకుంటాను. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ వెనక్కి లాగుతున్నారు. నేనేం చెయ్యాలండి? ఈ క్వెషన్స్ చాలా వస్తాయి మనకి. సో, ఇలాగా ప్రతికూల మనసుతో ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళని వదిలేయాలా? ఇంట్లో వాళ్ళని ఎలాగండి వదిలేస్తాము? వదిలేయలేం కదా! భార్యని వదిలేస్తామా? పిల్లల్ని వదిలేస్తామా? ఎవరిని వదిలేయలేం గదా! ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదండి. మరి మేమేం చెయ్యాలి? పైగా నన్ను గూడా కిందకి లాగుతున్నారు అని ఒక డౌటొస్తది మనకి. అలా డౌటొచ్చినప్పుడు మనము కొన్ని పాయింట్స్‌ని మనం నోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చెయ్యాలంటే ప్రతికూల వ్యక్తులను మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. హార్వ్ గారు చెప్తున్నటువంటి పాయింట్స్ ఇవి. ప్రతికూల వ్యక్తులను మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. మిమ్మల్ని, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు నేర్చుకున్న వాటిని ఉపయోగించడమే మీ పని. ఇప్పుడు సంపద క్లాస్‌కొచ్చారు. మీరేదో చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తారు. "ఏంట్రా బాబు ఇది కళ్ళు మూసుకొని ఏదేదో చెప్పుకుంటుంది. చెప్పుకుంటే అయిపోతదా?" అని ఎగతాళి చేసేవాళ్ళుంటారు మన ఇంట్లో వాళ్ళు. అయితే మనం ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి నచ్చజెప్పాల్సిన పని లేదు. వాళ్ళు నవ్వుకుంటే నవ్వుకోని పర్లేదు. మీరు చక్కగా మీ సాధనలో మీరుండండి. మీ పనిలో మీరుండండి. మీరు ఈ పనిలో ఉంటూ మీరు విజయం సాధించండి. మీరు సంతోషంగా ఉండండి. మీ శక్తిని పెంచండి. మీరెప్పుడైతే ఈ సాధన చేసుకుంటూ ఉంటారో, మీరెప్పుడైతే విజయం సాధిస్తారో, మీరెప్పుడైతే సంతోషంగుంటారో, మీరెప్పుడైతే శక్తిని పెంచుకుంటారో, అప్పుడు మీ నుంచి శక్తి వాళ్ళకి ప్రసరిస్తుంది. అంతో ఇంతో ప్రసరిస్తది. ఎక్కువ కాకపోయినా. కాబట్టి మీ పని మీరు ఉత్తమంగా చెయ్యడం మీదే మీరు దృష్టి పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళేంట్రా బాబు అనుకున్నది ఇలా సాధించేస్తున్నారు. ఏదో ఉందే, ఏదో శక్తుందే అని వాళ్ళకర్థమైనప్పుడు మన దగ్గరకొచ్చి అడుగుతారు. ఏంటి మీరసలు ఏం చేస్తున్నారు అని. అప్పుడు చెప్పండి. ఇదిగో ఇది అని. అంతేగాని ముందే నేనక్కడ వినొచ్చాను. ఇదిగో ఇదంట, ఇదంట అంటే ఎవ్వడు నమ్మడు. పైగా మనల్ని ఎగతాళి చేస్తాడు. కర్మధ్యానమంట, కర్మ సిద్ధాంతమంట అంటే ఎవరు నమ్మరు. కానీ మనం కర్మధ్యానం చేసి మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసుకున్నామనుకోండి, అప్పుడు మనం చెప్పక్కర్లేదు. మనం వాళ్ళకి మోడల్‌గా మారిపోతాం. అవునా కాదా? అలాగా మనం ఎప్పుడూ కూడా మన లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. మన జీవితంలో ఏది జరిగినా సరే ఒక కారణం కోసమే జరుగుతుంది. వాళ్ళు మనల్ని వ్యతిరేకించినా సరే, మనల్ని వ్యతిరేకించే వ్యక్తులున్నారు గదా ఇంట్లో. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నదానికి ఒక కారణం ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు, ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు చుట్టూ ఉండగా, మనం సానుకూలంగా స్పృహతో ఉండడం చాలా కష్టం. కానీ అది మీ పరీక్ష అని గుర్తించండి. సో, మీ చుట్టూ ఎప్పుడైతే ఆ నెగెటివ్ మీరేదన్నా చెయ్యాలి, సాధన చెయ్యాలి అనుకున్నా, మీ చుట్టూ ఒక నెగటివిటీ ఉందనుకోండి. మీ ఇంట్లో వాళ్ళెవ్వరు సహకరించట్లేదు. పైగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఉంటుంది. అందుకని మీరేం చెయ్యాలి? అలాగా ఆహ్, మనం అంతమంది నెగెటివ్‌గా ఉన్నప్పుడు, మనం పాజిటివ్‌గా ఉండడం కష్టమే. వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే. అయినప్పటికీ కూడా మనం ఆ స్పృహతో ఉంటూ, దాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. అది అలా నిలబెట్టుకోగలగాలంటే మనము దాన్ని ఏ విధంగా ఫీల్ అవ్వాలి? ఇది నాకు పరీక్ష. అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మీరు మీ విలువలకి ఎప్పుడైతే కట్టుబడి ఉంటారో, అంటే మీరేదైతే సాధించాలి అనుకున్నారో, దానికి మీరెప్పుడైతే సరెండర్ అయ్యి ఉంటారో, మీ చుట్టూ ఉన్న ఇతరులు సందేహంతో ఉన్నా సరే, మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నా కూడాను, మీరు వేగంగా, బలంగా పెరుగుతారు. కాబట్టి ఇది నాకొక పరీక్షబ్బా! అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, మనం చేసేటువంటి పని మీదే మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, అప్పుడు మనము ఎదగగలుగుతాము. వాళ్ళని నిర్ధారించడం, విమర్శించడం, వారి గురించి ఆలోచించడం ఆపివేసి,
మనం చేయాల్సిన పని మీద మనం దృష్టి నిలపాలి. చూడండి మనకెవరో అడ్డు పెడుతున్నారు. అడ్డు పెడుతుంటే "నువ్వెప్పుడూ ఇంతే, నన్నెప్పుడూ అలా అంటావు, ఇలా అంటావు, నన్నేది చెయ్యనియ్యవు" అని చెప్పి వాళ్ళ మీద నెట్టేస్తాం. ధ్యానంకి కూర్చుంటాం. ధ్యానం కూర్చోంగానే ఇంట్లో హస్బెండొచ్చి టీవీ పెడతాడు. టీవీ పెట్టగానే "ఛీ! ఛీ! నేను ధ్యానం చేసుకోవాలనుకుంటే కరెక్ట్‌గా అప్పుడే వచ్చి టీవీ పెడతావు, నన్ను డిస్టర్బ్ చేస్తావు" అంటాం. అంటే మనం వాళ్ళని ఏం చేస్తున్నాము? విమర్శిస్తున్నాం. అలా కాకుండా ఇంకొక ప్లేస్‌లోకెళ్లి కూర్చో చక్కగా. డిస్టర్బ్ చెయ్యని ప్లేస్‌లోకెళ్లి కూర్చో. ఆళ్ళకి దొరకకుండా తిరుగు. ఆళ్ళనెందుకు విమర్శించాలి? మన పని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, అప్పుడు మనం సక్సెస్‌ని సాధించగలుగుతాము. కాబట్టి ఎప్పుడు గూడా మనం చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టాలి. మన వ్యతిరేకతల మీద కాదు ఫ్రెండ్స్. మీరు మీ సమయాన్ని ఎవరితో గడుపుతారో జాగ్రత్తగా ఎంచుకోండి. సానుకూల వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయండి. ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఇంట్లో వాళ్ళని దూరం పెట్టలేం గాబట్టి, వాళ్ళని విమర్శించడం మానేసి మన పనిలో మనం ఉండాల. బయట వాళ్ళనైతే మనమే ఎళ్లి వాళ్ళని గెలుక్కోవాల్సిన పని లేదు గదా! వాళ్ళకి దూరంగా ఉంటూ అలాగని పలకొద్దు, టీ కొట్టేయండి అని కాదు. వాళ్ళ మాటల్ని చెవికెక్కించుకోవద్దు. సానుకూలమైన వ్యక్తుల మాటల్ని మాత్రమే మనం చెవికెక్కించుకోవాలి. ఇంకా వీలైతే చాంపియన్స్ మైండ్ సెట్‌లని తెలుసుకోండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్స్ క్రికెట్టు తర్వాత వాలీబాల్ ఇలా ఆడిన వాళ్ళు ఆ గ్రూపు టీవీలో చూపిస్తుంటారు గదా! ఈ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలు చూపిస్తుండ్రు. మీరు అద్భుతంగా ఆడారండి. మీరు ఎలాగండి జట్టుని ఏ విధంగా కోఆర్డినేట్ చేశారండి? ఇలా చాలా చక్కగా విజయం సాధించారండి అన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారనమాట. అవునవును. దానికోసం మేము చాలా బాగా కష్టపడినాము. కానీ ఇంకా కష్టపడాల్సిందుంది. మేము చిన్న చిన్న లోపాలు చేశాము. వాటిని ఈసారి సవరించుకుంటాము అంటారు. ఎందుకు అంటే అహంలోకెళ్ళిపోకుండా ఉండడానికి. మనం ఎప్పుడైతే నేను సూపరు అని అనుకున్నామో, అప్పుడు వెంటనే ఏమైపోతది, ఈసారి దాని మీద ఫోకస్ చెయ్యం. నేను సాధించేస్తానులే ఇంకేంటి దాని కోసం నేనెందుకు కష్టపడ్డం అన్న ఫీలొచ్చేస్తదనమాట. అలా కాకుండా ఎప్పుడూ కూడాను మనం మనం సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంకొంచెం బాగా చెప్తే బావుండేది అని ఎప్పుడైతే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో, అప్పుడు మనం ఇంకా ఇంకా సంపదల్ని పొందగలుగుతాము. అట్లాగే మన కర్మ కొద్దీ ఓడిపోయామనుకుందాం. చాంపియన్స్ ఓడిపోతారు. ఓడిపోయిన జట్టును గూడా ఇంటర్వ్యూ జేస్తారు. ఇంటర్వ్యూ జేసినప్పుడు వాళ్ళేం చెప్తారు చెప్పండి? మేము ఈసారికి కొన్ని తప్పులు చేయడం వల్ల ఓడిపోయాము. కానీ మేము మళ్ళీ తిరిగి వస్తాము. ఈసారి మ్యాచ్‌లో ఖచ్చితంగా మేమే గెలుస్తాము. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని వాళ్ళు తగ్గనివ్వరు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయిందనుకోండి, వాళ్ళు ఆత్మన్యూనతలోకెళ్ళిపోతారు. ఆత్మన్యూనతలోకెళ్తే అసలు గేమ్ ఆడలేరు కదా! అందుకని ఇక్కడ వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని బాగా పెంచుకుంటారు ఫ్రెండ్స్. ఓడిపోయినప్పుడు ఎక్కువగా పెంచుకుంటారు చెప్పాలంటే. సో, మా ఓటమి గురించి మేము మర్చిపోతాము. ఓకే. లీవ్ ఇట్. దీన్ని మేము మైండ్‌లో నుంచి తీసేస్తాం. ఆట పైన దృష్టి పెడతాము. ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ సరిదిద్దుకోవాలో పరిశీలించుకుంటాము. సరిదిద్దుకోవాల్సిన వాటన్నింటిని సరిదిద్దుకుంటాము. అంటూ ఆత్మన్యూనతలోకెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది వాళ్ళు మనకి ఇంటర్వ్యూలో ఇస్తూ ఉంటారు. అంటే ఇలాంటి వాటిని మనం ఎప్పుడైతే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటామో మన జీవితంలో గూడా జరుగుతాయి గదా! అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు మనం కూడా అలాంటి మైండ్ సెట్‌ని అలవరుచుకోవడానికి మనకి అవకాశాలుంటాయి. అలా గాకుండా నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళని ఓడిపోయాం ఇంక ఈసారి గూడా ఏం ఆడతాంలే ఇలాంటి మాటలు విన్నామనుకోండి, మనం గూడా డీలా పడిపోతాం. మనం కూడా ఆ డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. లేదు నేను సూపర్‌గా ఆడానురా నన్ను మించినోళ్ళు లేరు. డామ్ డూమ్ డూస్క్ అనే వాళ్ళతో మాట్లాడామనుకోండి, వావ్! అహంకారంలోకెళ్ళిపోతాం. ఓయబ్బా! నేనిప్పుడు గెలిచాను గదా! ఎప్పుడు గెలుస్తుంటా అని దానిలో మనము నైపుణ్యాన్ని పెంచుకోలేము. ఎప్పుడు గూడాను. అందుకని ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మిడిల్‌లో ఉండాలి. మిడిల్ పాత్‌లో ఉండాలి. సో, ఒక చాంపియన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన చెప్తాడు. ఒకామె ఓడిపోతది.
ఒక 4 ఇయర్స్ కష్టపడతది. 4 ఇయర్స్ కష్టపడి మంచిగా వర్కౌట్ చేసి తను గేమ్‌లోకెళ్తే ఆమె ఓడిపోతది. అప్పుడు ఆ! ఆమెని అడుగుతారనమాట. "ఎందుకు ఓడిపోయావు?" ఇలాగా అంటే, "ఓకే. ఎందుకు ఓడిపోయాను అనేది నేను మళ్ళీ పరిశీలించుకుంటాను. పర్వాలేదు. నేను మళ్ళీ 4 సంవత్సరాలు కష్టపడతాను. నేను గనక ఇప్పుడు గెలిచుంటే ఇంకా నాకు దాని మీద ఆ కోరిక తగ్గిపోయేది. ఓయబ్బా! నేను గెలిచాను గదా! ఇంగేముందిలే అని లైట్ తీసుకునేదాన్ని. కానీ నేనిప్పుడు ఓడిపోయాను గదా! ఇంకొంచెం కోరిక పెంచుకుంటాను. ఇంకా కష్టపడతాను. ఈసారి ఖచ్చితంగా నేను బలంగా తిరిగొస్తాను. విజయం సాధిస్తాను" అని జెప్పిందంట. మన టీమ్‌లో గూడా ఈ మధ్య ఒక అమ్మాయి అలాగే చివరి క్షణంలో ఓడిపోయింది గదా! ఈ మధ్య చూపిచ్చారు. ఆ అమ్మాయి పేరేదో ఉంది మర్చిపోయాను. సో, అలాగా ఆ ఓడిపోయిన వాళ్ళు ఈసారి నేను ఇంకొంచెం బలం పెంచుకొనొస్తాను అని మనం ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోకుండా పెంచుకుంటారో, అప్పుడు సంపదను సాధించడానికి మార్గం సుగమమవుతుంది ఫ్రెండ్స్. సంపన్నులు నీ తాకితే కొంతమందేం జేస్తారంటే స్పిరిచ్యువల్ మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు పత్రి గారున్నారు. పత్రి గారు ఎళ్తుంటే అబ్బా! తాకితే ఏదో వచ్చేస్తదని జెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడిపోతాం. సో, సంపన్నుల్ని తాకడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంటున్నారు. వాళ్ళ మార్గాన్ని అనుసరించడం ద్వారా మనము సంపన్నులని ఎగతాళి చేసే బదులుగా వాళ్ళని మోడల్‌గా తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకతని మనం గుర్తించి దాన్ని మనం ఫాలో అవ్వడం ద్వారా మనం కూడా ఆ సంపదల్ని సాధించగలుగుతాం తప్ప వాళ్ళని తాకడం వల్ల ఏది రాదు. సో, ఆ విధంగా మనం ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళని స్టడీ చెయ్యాలి. వాళ్ళని స్కాన్ చెయ్యాలి. వాళ్ళ మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి. అప్పుడు మనం సంపదని సాధించగలుగుతాం ఫ్రెండ్స్. సో, ప్రకటన చేసుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. హృదయం మీద చెయ్యి పెట్టుకుందాం. ప్రశాంతంగా, కూల్‌గా హృదయంతో కనెక్ట్ అయ్యి చెప్పండి. నేను సంపన్నులు, విజయవంతమైన వ్యక్తులను నమూనాలుగా భావిస్తాను. నేను సంపన్నులు, విజయవంతమైన వ్యక్తులను నమూనాలుగా భావిస్తాను. వారితో సహవాసం చేస్తాను. వారు చేయగలిగితే నేను చెయ్యగలను. వారు చెయ్యగలిగితే నేను చెయ్యగలను. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. నెక్స్ట్ 8వ సంపద సూత్రంలోకెళ్ళిపోదాం మనము. రాసుకోండి. సంపన్నులు తమను తాము వారి విలువను ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సంపన్నులు తమను తాము వారి విలువను ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సామాన్యులు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ప్రతికూలంగా ఆలోచిస్తారు. తమను తాము ప్రోత్సహించుకోవడానికి ప్రతికూలంగా ఆలోచిస్తారు.
సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, మనం ఎంత ముదృష్టపరులమైనా కొంచెం సద్గుణాలన్నా ఉంటాయి గదా! మనలో ఏ సద్గుణాలైతే ఉన్నాయో, వాటిని గుర్తించి, మనల్ని మనం ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటామో, అప్పుడు మనం సంపన్నులు కాగలుగుతాము. సంపన్నులు తమను తాము వారి విలువను ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సామాన్యులు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ప్రతికూలంగా ఆలోచిస్తారు. సో, మనలో ఏ అయితే సద్గుణాలున్నాయో, ఆ సద్గుణాలను ఎప్పటికప్పుడు మనము ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగని ఇది అహం అనుకోకండి. మనల్ని మనం అభినందించుకోవడం. ఇది ఏం చేస్తుందంటే, మీ విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ మీద మీకు విశ్వాసం పెంచుతుంది. ఎప్పటికప్పుడు మీ మీద మీకు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. నేనెందుకు పనికిరానబ్బా! నేను వేస్ట్ అబ్బా! ఇలా అనుకున్నప్పుడు మనం ఏదో విజయం సాధించుంటాం గదా! దాన్ని గుర్తు చేసుకోవడం. చాలా ఆత్మన్యూనతలో ఉంటాం చాలా మందిమి. సో, ఆ ఆత్మన్యూనతలోకెళ్ళినప్పుడు మనము ఇంకా మనం అలా ఉన్నామనుకోండి, ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. అలా కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణాల్ని నేను ఆ రోజు మంచిగా క్లాస్ చెప్పగలిగాను గదా! అని నేను గుర్తు చేసుకున్నాననుకో, నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ వస్తదనమాట. అలాగనమాట. అలాగే ఎప్పుడో క్లాస్ చెప్పినప్పుడు, "మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. దీనివల్ల నా లైఫ్ మంచిగా అయింది మేడం" అంటారు గదా! ఆ వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా. ఇలాగా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనల్ని మనము ఎప్పుడూ కూడా ప్రోత్సహించుకుంటూ ఉండాలి. సో, మీరు నిజంగా మీ విలువను నమ్ముతున్నారా? మీ విలువను గనక మీరు నమ్ముతుంటే మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించుకుంటారు. అంతేగాని మీ విలువను మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ప్రమోట్ చేస్తున్న ఎవరికైనా మీ దగ్గర ఉన్నది ప్రయోజనకరంగా ఉంటుందని నిజంగా మీరు నమ్ముతున్నారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఈ సంపద సూత్రాలు చెప్తున్నాను అందరికి. సంపద సూత్రాలు చెప్తున్నప్పుడు ముందు నాకు నమ్మకం ఉండాలి గదా! యెస్. ఇవి వర్కౌట్ అవుతాయి అని నేను పూర్తిగా ఎప్పుడైతే నమ్ముతానో, నేను అప్పుడే కాన్ఫిడెంట్‌గా మీకు చెప్పగలుగుతా. అవునా? కాదా? సో, ముందు మనము మన దగ్గరున్నటువంటి వాటిని మనం విశ్వసిస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మీ విలువల పట్ల విశ్వాసంతో ఉంటే, దానిని అవసరమైన వ్యక్తి నుండి దాచటం ఏ విధంగా కరెక్ట్? ఇప్పుడు నేను ఈ సంపద సూత్రాలన్నీ మంచిగా ఉపయోగపడతాయి అని నేను నమ్మాను. నమ్మినప్పుడు నేనేం చెయ్యాలి? నిజంగా పూర్తి విశ్వాసం ఉంటే దానిని అవసరమైనటువంటి వ్యక్తులందరికీ పంచాలి. అంతేగాని నేను దాచుకోకూడదు. అవునా? కాదా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఒక పాము కాటుందనుకోండి. పాము కాటికి మందు తెలుసు. ఓకే. మందు తెలిసినప్పుడు ఎవరికో ఊర్లో పాము కరిచింది అని మీకు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే మీరేం చేయాలి? వాళ్ళ దగ్గరికెళ్లి మీరు ఆ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి గానీ, వాళ్ళు మిమ్మల్ని ఎతుక్కుంటా వస్తారా చెప్పండి? మీకు తెలుసని వాళ్ళకెలా తెలుస్తుంది? అవునా? కాదా? కాబట్టి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, ఏ సేవలైతే మీకు తెలుసో వాటిని ఎవరికైతే అవసరమో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి మనము అందించగలగాలి. అప్పుడు మనం సంపన్నులవుతాము. అర్థమవుతుందా ఈ పాయింట్? సో ఫ్రెండ్స్, మనము మన దగ్గర ఇదిగో పలాంది నా దగ్గర ఉంది అని మనం ఎప్పుడైతే తెలియజేస్తామో అది కావాల్సిన వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. అంతేగాని మీ గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చేంత వరకు మీరు ఉన్నారు అంటే మీరు సంపన్నులు కాలేరు అంటున్నారు. కాబట్టి మీ దగ్గరున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ సేవ అయితే చేయగలుగుతారో, ఏ హెల్ప్ అయితే చేయగలుగుతారో, దాన్ని ఇతరులకు అందించేటువంటి ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. సిగ్గుతోనో, భయంతోనో తమకు తెలిసిన దాన్ని పంచడానికి దూరంగా ఉంటారు. సహజంగా ఎందుకుంటారు అంటే సిగ్గుతోనో, భయంతోనో ఇప్పుడు మనం వెళ్లి ఇదిగో ధ్యానం చేసుకోండమ్మా మంచిది అని చెప్పాలి. కానీ మనలో ఒక బిడియం ఉంటది. ఏమో వాళ్ళు ఎగతాళి చేస్తారో ఏమో ఎందుకొచ్చిందిలే ఇలా ఫీల్ అవుతామా లేదా? కానీ వీటన్నింటిని పక్కన పెట్టి ముందు మనం చెప్తాం. వాళ్ళేం చేస్తే ఆ తర్వాత సంగతి. అది వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో మనకి సంబంధం లేదు. సో,
దా కాబట్టి ఎప్పుడైతే మనకి పూర్తి విశ్వాసం ఉంటదో, పూర్తి నమ్మకం ఉంటదో, మనకంటూ ఒక అనుభవం ఉంటదో, అప్పుడు మనం వాళ్ళకెళ్లి స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాం. ఓకే. మనమే పావలా ధ్యానం చేస్తున్నాము. మనమే దానిలో సాధించలేదు. ఏమోలే ఎందుకొచ్చిందిలే బాబు. మనం ఏదో చేసుకుంటున్నాం. చేసుకుంటే సరిపోతదిలే అనుకుంటాం గానీ, కాన్ఫిడెంట్‌గా పక్కన వాళ్ళకి చెప్పలేము. రమణ గారు మీరేదో నొక్కినట్టున్నారు. ఏదో వచ్చింది. ఓకే. ఇప్పుడు సెట్ అయిపోయిందిలెండి. సో, మీరందించేది నిజంగా ప్రజలకి సహాయపడుతుందని మీరు గనక విశ్వసిస్తే, వీలైనంత ఎక్కువ మందికి దాని గురించి తెలియచెయ్యండి. ఆ తెలియచేయడం అనేది మీ కర్తవ్యము. ధ్యానం గురించి మీకు తెలిసింది. వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయండి. ఈ విధంగా మీరెప్పుడైతే ప్రజలకి సహాయం చేయటం మొదలు పెడతారో, అప్పుడు మీరు ప్రజలకి హెల్ప్ చేసిన వాళ్ళే కాకుండా, మీరు అవ్వడానికి మార్గం లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్‌నే తీసుకుందాం. పత్రి సారు ఆనాపానసతి ధ్యానం జేశారు. ఓకే. వాళ్ళ గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. ఆనాపానసతి ధ్యానం చేశారు. ఆయన ఫలితాలు పొందారు. ఆ తర్వాత ఆయనకనిపించిందంట ఒక్క క్షణం. ఇంక నేనిక్కడ ఏం హిమాలయాలకెళ్ళిపోదాము అని అనిపించిందంట ఆయనకి. పత్రి గారు చెప్పారు ఒకసారి. నాకు ఈ ఆనాపానసతి ధ్యానం దొరకగానే ఇంకెందుకబ్బా హిమాలయాలకెళ్ళిపోదాం, హాయిగా సాధన చేసుకుందాం అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచించాను. అక్కడికెళ్ళి ముక్కు మూసుకొని కూర్చొని నేనిక్కడ ఏదైతే సాధించానో అదే గదా! ఆల్రెడీ సాధించేసాను గదా! దీన్ని అందరికీ పంచాలి అని చెప్పి నేనప్పుడు డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే ఆయన అందరికీ పంచడం మొదలుపెట్టాడో ఆయన అద్భుతంగా సంపన్నుడయ్యాడు. ఎందుకు అందరికి అంత కాన్ఫిడెంట్‌గా పంచగలిగాడు? అంటే ఆయన పూర్తిగా విశ్వసించారు. విశ్వసించి ఫస్ట్‌లో ఏం చేశారు, ఆయన ప్రతి ఊరికి వెళ్తూ అందరికి చెప్పడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్. అంతేగాని నన్నెతుక్కుంటా వచ్చినోళ్ళకి నేను చెప్తానులే అని ఆయన అనుకోలేదు. సో, మనకి తెలిసిన దాన్ని మన చుట్టూ ఉండే ప్రజలందరికీ ఎంతమందికి మనం అందించగలుగుతామో, అప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకోగలుగుతాము. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళమవుతాము. ఆ విధంగా మనం సంపన్నులవుతాము. సో, ఈ సంపద క్లాస్ పెట్టాలి అంటే ఎన్ని యాడ్స్ ఇచ్చామో, ఎన్ని రోజులు ప్రతిరోజు యాడ్ ఫార్వర్డ్ చేసాం. అవునా? కాదా? మళ్ళీ కొన్ని కాల్సొస్తాయి. యాడ్ ఫార్వర్డ్ చేసినంత మాత్రాన యాడ్‌ని ఫాలో అయిపోయి జాయిన్ అయిపోరు. ఎన్నెన్ని డౌట్‌లొస్తాయో, అదేంటి మేడం, ఇదేంటి మేడం, అదెలా మేడం, ఇదెలా మేడం అని అడుగుతుంటారు. వాళ్ళందరికీ సహనంతో సమాధానం చెప్పుకుంటూ ఎళ్ళాలి. ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్‌ని అందించాలి. అది నా టార్గెట్. ఓకేనా? ఎందుకు? దీని పైన నాకు విశ్వాసం ఉంది కాబట్టి. ఎప్పుడైతే నేను విశ్వసించానో, దాని అనుభవాలు పొందానో, విశ్వాసం ఊరికే రాదు గదా! ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని మనం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, అనుభవాన్ని పొందుతామో అప్పుడు విశ్వాసం ఒస్తది ఫ్రెండ్స్. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మనం కాన్ఫిడెంట్‌గా అందరికీ చెప్పగలుగుతాం. మనల్ని మనం ప్రోత్సహించుకోగలుగుతాము. సో, మనకి వంశీ సారున్నారు. వంశీ సార్ ఏం చేశారు, కర్మల్ని ఎలా బయటపడాలో కర్మల నుంచి తెలుసుకున్నారు. ఆయన సొంత అనుభవంతోటి కొన్ని కొన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఆ కర్మ ధ్యానం ఎలా చెయ్యాలి, కర్మల నుంచి బయటపడడానికి కర్మ విపాకం ఎలా చేసుకోవాలి అని చెప్పి ఆయన కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత సార్ ఏం చేశారు, ఆహ్, తనకి సొంత అనుభవాలు బోలెడన్నొచ్చాయి. తర్వాత చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రయోగం చేసినప్పుడు అవి సక్సెస్ అయ్యాయి. దాంతోటేమైంది సార్‌కి విశ్వాసమొచ్చింది. విశ్వాసమొచ్చి అందరికి కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు ఈరోజు. కొంతమందేం చేస్తారు దాని మీద గనక వాళ్ళు సరిగ్గా చెయ్యరు. సరిగ్గా చేయకపోవడం వల్ల అక్కడ రిజల్ట్ రాదు. రిజల్ట్ రానప్పుడు కర్మధ్యానం అన్నారు చేశాం గానీ ఏం లాభం లేదండి. ఎందుకు లాభం లేదు అంటే మనం
దాన్ని కరెక్ట్‌గా చెయ్యలేదు. కరెక్ట్‌గా ఎప్పుడైతే చేస్తామో మనం దాని నుంచి ఒక అనుభవం పొందుతాము. అనుభవం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ మనం నలుగురికి చెప్పగలగాలి. ఇక్కడ ఫెయిల్ అయిపోతాం ఫ్రెండ్స్. నలుగురికి చెప్పలేకపోతున్నాం. ఎందుకు అంటే ఏమోలే ఆళ్ళేమనుకుంటారో ఏంటో మనకెందుకొచ్చింది ఇలా ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవ్వడం వల్ల మనం ఎప్పటికీ సంపన్నులమి కాలేము. సో, హ్మ్. మీ అనుభవాల్ని మీరేదైతే పొందారో దాన్ని చక్కగా ఇదిగో నాకిలాగుంది. నేను ఈ విధంగా పొందాను. దాని నుంచి నాకు బెనిఫిట్ వచ్చింది. కాబట్టి మీరు గూడా చెయ్యండి. మీరు కూడా బెనిఫిట్ పొందుతారు అని మీరు చెప్పగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. మీకు ఏదైతే తెలుసో, మీరు ఏ సేవ అయితే చెయ్యగలరో దాన్ని అది అవసరమైన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి చెయ్యగలగాలి. అప్పుడు మీరు సంపన్నులవుతారు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రకటన చేసుకుందామా? హాయిగా కూర్చుందాం. ప్రశాంతంగా హృదయంతో కనెక్ట్ అయ్యి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే హృదయం మీద మనస్ఫూర్తిగా చెయ్యి పెట్టుకొని అలా చెప్పుకుంటామో, అప్పుడు ఆ వైబ్రేషన్స్ చక్కగా సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అవుతాయి. అందుకనే ఇలా చేపిస్తున్నాను. నేను నా విలువను ఇతరులకు అభిరుచితోనూ, ఉత్సాహంతోనూ ప్రచారం చేస్తాను. నేను నా విలువను అభిరుచితోనూ, విశ్వాసంతోనూ, ఉత్సాహంతోనూ ప్రచారం చేస్తాను. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. ఓకే మాస్టర్స్. వండర్‌ఫుల్. థాంక్ యూ. నెక్స్ట్ మనం 9వ సంపద సూత్రంలోకెళ్ళిపోదాము. 9వ సంపద సూత్రం రాసుకోండి. సంపన్నులు వారి సమస్యల కంటే ఉన్నతంగా ఉంటారు. సంపన్నులు వారి సమస్యల కంటే ఉన్నతంగా ఉంటారు. సామాన్యులు వారి సమస్యల కంటే సంకుచితంగా ఉంటారు. సంపన్నులేమో సమస్యల కంటే ఉన్నతంగా ఉంటారు. సామాన్యులేమో వారి సమస్యల కంటే సంకుచితంగా ఉంటారు. అంటే డౌన్ ఫాల్‌లో ఉంటారు. మనం ఎలా ఉన్నాము అనేది ఎవరికి వాళ్ళం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, సంపదకి దారి తీసేటువంటి మార్గాలు ఎప్పుడు కూడాను మన చుట్టూ రకరకాల సమస్యల్ని సృష్టించవచ్చు. సంపదల్ని పొందాలి అంటే మనము కొన్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఊహించినటువంటి చిక్కులు రావచ్చు మన జీవితంలో. రకరకాల మలుపులు రావచ్చు, అడ్డంకులు రావచ్చు, ఉచ్చులు బిగించుకోవచ్చు. సంపదల చుట్టూ ఆపదలు ఖచ్చితంగా నిండి ఉంటాయి. అవంత ఈజీ ఏమీ కాదు. అయితే వాటిని అధిగమించడానికి సిద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సంపన్నులు కాగలుగుతారు. వచ్చేటువంటి అవాంతరాలని, తలనొప్పుల్ని, చిక్కుల్ని, బాధ్యతల్ని, సమస్యల్ని వీటిని వేటిని మనం వద్దు అనుకుంటే మనం ఎప్పటికీ సంపన్నులు కాలేము.
సో మన మన దారేమి పూలబాట కాదు. సంపన్నులు కావాలి అంటే, ఒక సంపదని సాధించాలి అంటే, మనము అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలకి ఎవరైతే భయపడిపోతారో, నాకెందుకొచ్చిందిలేబ్బా అనుకుంటారో, వాళ్ళు ఎప్పటికీ సంపన్నులు కాలేరు. సో, ఈ క్లాస్ చెప్పాలంటే నాకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎలా ఓవర్‌కమ్ జేసుకోవాలి, ఏంటి అనేది నేను ప్లాన్ చేసుకున్నప్పుడే నేను మీ ముందుకు రాగలుగుతాను. అంతే గదా! మనం ఏ పనైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి కష్టాలు దానికుంటాయి. దానిలో ఉండే సుఖాలు దానికుంటాయి. అలాగే దానిలో ఉండే కష్టాలు దానికుంటాయి. కష్టాలను ఎవరైతే ఓకే. ఐ కెన్ డూ ఇట్ అని ఎవరైతే ముందుకెళ్తారో, దాన్ని నేను ఓవర్‌కమ్ చేసుకుంటాను అని ఎవరైతే కాన్ఫిడెన్స్‌తో ఉంటారో, వాళ్ళు మాత్రమే సంపన్నులుగా నిలుస్తారు. సో, విజయవంతమైన వ్యక్తులెప్పుడూ కూడాను వారి సమస్య కంటే ఉన్నతంగా ఉంటారు. సమస్య ఇంతదుంటే వాళ్ళ కెపాసిటీ ఇంత పెంచుకోవాలి. ఇంత సమస్యొచ్చింది. మనది ఇంత కెపాసిటీనే. మనం ఏం చేస్తాము? బాబోయ్! అని పారిపోతాం. కానీ అప్పుడేం చెయ్యాలి? ఇంత సమస్యొచ్చింది. మనము ఇంతే ఉన్నాము. ఇప్పుడు దీన్ని ఇలా పెంచుకోవాలి. అప్పుడు సమస్య చిన్నదయిపోతది. మనం పెద్దగా అయిపోతాం. అప్పుడు దాన్ని మనం ఓవర్‌కమ్ చేయగలుగుతాము. సో, మనము సమస్య మీద దృష్టి తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి గారే ఉన్నారు. పత్రి గారికి ఒక సమస్యొచ్చింది. 2012లో ఆయన మీద ఆహ్, ఇందాక అనుకున్నాం గదా! బ్యాడ్ గురు అని ఒక స్టాంప్ ఏసేసారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. అప్పుడు ఆయన దాన్ని చూసి అయ్య బాబోయ్! నా మీద ఇలా చెప్పేసారు బాబోయ్! అని భయపడి పారిపోయాడా చెప్పండి? ఆయన దాన్ని పాజిటివ్‌గా తీసుకొని, ఆ సమస్య ఇంతదైతే ఆయన ఇంత పెద్దగా ఉన్నారు. అందుకని ఆ సమస్యని ఆయన ఈజీగా డీల్ చేయగలిగారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఒరేయ్! మనం ధ్యాన ప్రచారం చెయ్యాలి అంటే, మనం ఊరూరికి ఎళ్ళాల్సొస్తుంది గదా! చాలా కష్టపడాల్సొస్తుంది గదా! ఈ టీవీ ఛానల్లోళ్ళు చూడరా ఒక్క రోజులో మన ధ్యాన ప్రచారం ఎంత అద్భుతంగా చేశారో అని ప్రకటనిచ్చేశారు. అలాంటి పాజిటివిటీ మైండ్ మనకుందా? ఒక సమస్యొచ్చినప్పుడు బాబోయ్! నా మీద ఇలాగ అబాండాలొచ్చాయి అని పారిపోతున్నామా? లేకపోతే ఆ సమస్యని మెట్టుగా మనం ఉపయోగించుకుంటున్నామా? అన్నది మనకు మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన కాలయవనుడితో యుద్ధం చెయ్యాలి. కానీ కాలయవనుడు ఎవరు? మరణం లేని వ్యక్తి. ఆయనకి వరం ఉంటది. మరణం ఉండొద్దు అని వరం ఉంటది. మరి ఇతనితో యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు కృష్ణుడు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. అందుకని మరి సమస్యొచ్చింది. ఈ ఈయనేం చేశాడు? ఇ ఇంత సమస్య అయితే ఇంతే ఉన్నాడనుకో ఈయన ఖచ్చితంగా ఆ సమస్యలో ఇరుక్కుపోయి ఓడిపోవాల్సిందే. కానీ ఈయనేం చేశాడు? పెద్దగా ఆలోచించాడు. ఆయన్ని ఎక్స్‌పాండ్ చేసుకున్నాడు. దాని నుంచి బయటపడే మార్గం ఏంటి అని ఆలోచించాడు. ఆలోచించి కాలయవనుడిని ఓకే. యుద్ధానికి రా అని జెప్పి కాన్ఫిడెంట్‌గా పిలిచాడు. పిలిచి అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. యాక్చువల్‌గా అయితే ఇదేంటి పారిపోయినాడు అని జెప్పి ఒక అవమానం జరుగుతది. నో యుద్ధం జేయాల్సిందే అని మనం మహానికెళ్ళిపోతాం. అవునా కాదా? మన స్థితిని ఆలోచించండి. ఆ! కానీ యుద్ధానికెళ్ళిపోయి ఓడిపోవడం కంటే అతన్ని లాక్ చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు. అందుకని కృష్ణుడేం జేశాడు పరిగెత్తాడు ఒక గుహలోకెళ్ళిపోయాడు. అక్కడెవరున్నారు? మూచుకుంది మహర్షి వేల సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వేల సంవత్సరాలుగా అలా కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటారో, ఆ కళ్ళకి ఒక ఎనర్జీ వచ్చేస్తదనమాట. ఈయనేం చేశాడు కృష్ణుడు ఎళ్లి ఈయన పైనుండే ఉత్తరీయం తీసి ఆయన మీద కప్పేసి ఈయన పోయి వెనకాల దాంకున్నాడు. ఈయనేమనుకున్నాడు మూచుకుందుడు పరిగెత్తుకుంటా ఎళ్లి, "ఒరేయ్ దొంగ కృష్ణ నువ్విక్కడున్నావా?" అని జెప్పి ఎళ్లి దాన్ని లాగి ఒక్క తన్ను దాన్ని ఆ గుడ్డని లాగుతాడు. వెంటనే మూచుకుంది మహర్షి కళ్ళు తెరుస్తాడు. "ఎవడ్రా నువ్వు?" అని కళ్ళు తెరిచి ఇలా చూసేసరికి, ఆ కళ్ళల్లో నుంచి వచ్చిన ఎనర్జీ తోటి ఈయన మాడి మసైపోయి ఒక పౌడర్ లాగా తయారయ్యాడు. సో, కృష్ణుడి జీవితంలో ఒక సమస్యొచ్చింది. ఆయనేం చేశాడు? దానికంటే పెద్దగా ఆలోచించగలిగాడు. ఉన్నతంగా ఆలోచించగలిగాడు. మనం కూడా ఎప్పుడైతే అలా సమస్య కంటే ఉన్నతంగా మనం ఎదుగుతామో, అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. మనము సంపన్నులుగా అయ్యేటువంటి అవకాశాలు మనకెక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్.
సో విజయానికి రహస్యము మీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోవడం కాదు. మీ సమస్యల్ని వదిలించుకోవడం కాదు. మిమ్మల్ని మీరు పెంచుకోవడం. ఓకే. ఎప్పుడైతే మనల్ని మనం పెంచుకుంటామో, సమస్య కన్నా పెద్దవాళ్ళుగా ఉంటామో, సమస్య కన్నా ఉన్నత స్థాయిలో ఆలోచించగలుగుతామో, అప్పుడు మనము సంపన్నులుగా అయ్యేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. సో, ఈ ఈ జీవితం ఉన్నంత వరకు సమస్యలు లేకుండా ఉంటాయా చెప్పండి? ఒక సమస్య బోయాక ఇంకొక సమస్య, ఇంకొక సమస్య బోయాక ఇంకొక సమస్య. కృష్ణుడి జీవితాన్ని తీసుకుంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి సమస్యలే పాపం ఆయనకి. అవునా కాదా? కానీ ప్రతి సమస్యని ఎంత చక్కగా డీల్ చేసుకోగలిగాడు? ఎలా డీల్ చేయగలిగాడు అంటే ఆయన సమస్య కంటే ఉన్నతంగా ఉన్నాడు. సో, మనం కూడా మన సమస్య కంటే ఉన్నతంగా ఎదగడం అనేది ప్రాక్టీస్ చెయ్యాలి. సమస్య చిన్నదా? పెద్దదా? అనేది ఇంపార్టెంట్ కాదు. అయ్యో! నాకింత పెద్ద సమస్యొచ్చిందండి. నేను దీనికంటే పెద్దగా ఎలా అండి అంటే మనము సమస్య మీద దృష్టి పెడుతున్నాం. అది వచ్చిన ప్రాబ్లమ్. అయ్యయ్యో! నాకీ సమస్యొచ్చిందే అని జెప్పి ఎంతసేపు సమస్య గురించి ఆలోచిస్తున్నాం. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేను ఏ ప్లాన్ యూజ్ చెయ్యాలి అన్నది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, దృష్టి ఇటెప్పుడైతే మారుస్తామో అప్పుడు మనం సక్సెస్ సాధిస్తాం. సో, మీ జీవితంలో మీకు పెద్ద సమస్య ఉన్నట్లయితే, మీరు చిన్న వ్యక్తిగా ఉన్నారు అని దానర్థం. మీ మీ నా జీవితంలో నాకు పెద్ద సమస్యొచ్చిందండి. నేను ఎదుర్కోలేకపోతున్నానండి. అంటే దానర్థం ఏంటంటే, మీరు చిన్న వ్యక్తిగా ఉన్నారు. మీకు దాని నుంచి శాశ్వత పర్మనెంట్‌గా పరిష్కారం కావాలి అంటే, మీ సమస్య పరిమాణంపై దృష్టి తీసేసి, బాబోయ్! పెద్ద సమస్యొచ్చింది బాబోయ్! అని తలపట్టుకోవడం మానేసి, మీ పరిమాణం పెంచడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద మీరు దృష్టి పెట్టండి. సంపద సృష్టించడానికి, దాన్ని నిర్వహించడానికి కూడా ఎదురయ్యేటువంటి రకరకాల సమస్యలకి, అడ్డంకులని అధిగమించేటువంటి స్థానంలో మీరు ఎదగడం అనేది మీ లక్ష్యం. కాబట్టి మనకొక సమస్యొస్తే, సమస్య మీద దృష్టి పెట్టకుండా, దాన్ని అధిగమించడానికి ఉండేటువంటి మార్గాల మీద దృష్టి పెట్టండి అంటున్నారు. అప్పుడు మీరు సంపన్నులవుతారు. సో ఫ్రెండ్స్, సంపద కోసం మిమ్మల్ని మీరు ఒక కంటైనర్‌గా భావించండి. అంటే ఒక పెద్ద కంటైనర్ బాక్స్ తెలుసు కదా! బాక్స్‌గా భావించండి. అప్పుడు మీ కంటైనర్ ఇంతుందనుకోండి. ఇంత బాక్స్ ఉంది. అంటే మీ మీ ఇన్నర్ కాన్షియస్‌లో ఇంత అన్న కెపాసిటీని పెట్టుకొనున్నారు. మీ కంటైనర్ ఇంతుంది. ఇప్పుడు ఒకవేళ యూనివర్స్ మీకు ధనం ఎయ్యాలి అనుకుంది. ఇంత డబ్బాలో ధనం ఎయ్యాలి అనుకుంది. అది బోలెడంతేసింది. ఏమవుతది? అది ఎంతైతే నింపుకోగలదో ఇంత బాక్స్ బెట్టుకుంటే, ఈ బాక్స్ అంతే నింపుకొని మిగిలినయి పక్కకెళ్ళిపోతాయా లేదా? అవునా కాదా? దీనిలో ఎంత కెపాసిటీ ఉందో, ఎంత పడతాయో అంత వరకే పడతాయి. ఎగస్ట్రా యూనివర్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనము నింపుకోలేము. పక్కకెళ్ళిపోతాయి. మరి నింపుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఈ బాక్స్‌ని పెంచాలి. మనమేం చేస్తున్నాము? అయ్యయ్యో! ఎళ్ళిపోతున్నాయే, ఎళ్ళిపోతున్నాయే అని దాని మీద దృష్టి పెడుతున్నాం. మరి దాని మీద దృష్టి పెట్టినన్ని రోజులు ఎళ్ళిపోవాల్సిందే కదా! తప్పదు గదా! సో, దీని మీద దృష్టి పెట్టి దీన్ని పెంచాలి. అప్పుడు మన కంటైనర్ పెంచినప్పుడు, పెద్దదైనప్పుడు మనము మనకు కావాల్సిన దాన్ని మనము నింపుకోగలుగుతాము. సో ఫ్రెండ్స్, మనము ఆహ్, వెళ్ళిపోయే వాటి మీద, సమస్యల మీద, వీటి మీద దృష్టి పెట్టకుండా మన కంటైనర్ మీద దృష్టి పెట్టి, మన కంటైనర్‌ని ఎక్స్‌పాండ్ చెయ్యాలి. ఎక్స్‌పాండ్ చెయ్యాలి అంటే మనకి తెలిసిందే. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా! మనల్ని మనం పరిశీలించుకుంటూ, మన ఆలోచన విధానం ఎలాగుంది అని మార్చుకుంటూ, వీలైతే ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ, కర్మలేమన్నా ఉంటే కర్మ విపాకం చేసుకుంటూ, కర్మలు చూసుకుంటూ, తర్వాత మన నెగెటివ్ మైండ్‌నంతటిని పాజిటివ్‌గా మార్చుకుంటూ, సజ్జన సాంగత్యంలోనే ఉంటూ, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా మన కంటైనరు పెద్దదయిపోతది ఫ్రెండ్స్. అప్పుడు మన సమస్యలన్నీ చిన్నవైపోతాయి. సో, సమస్య కంటే పెద్దవాళ్ళుగా ఉండాలంటే, సమస్య పైన కాకుండా మీ లక్ష్యం పైన మీరు దృష్టి పెట్టాలి. పరిష్కారాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి సమస్య మీద దృష్టి తీసేయండి. పరిష్కారం మీద దృష్టి పెట్టండి.
ఒక దారి పోయింది. మూసుకుపోయింది. మనకి సార్ ఎప్పుడూ చెప్తుంటారు. 360 డిగ్రీలుంటాయి. 360 డిగ్రీల్లో ఒకటి పోయింది. ఒక దారి మూసుకుపోయింది. పోనీ 10 దారులు మూసుకుపోయినాయి. ఇంక మిగతాయన్నీ ఉన్నాయి గదా! మనం ఈ పోయిన దాని మీద దృష్టి పెడుతున్నాము. ఉన్న వాటి మీద దృష్టి పెట్టట్లేదు. కాబట్టి మన దృష్టిని ఇప్పుడు ఉన్న వాటి మీదకి మార్చాలి. అప్పుడు మనం సంపన్నులుగా అవ్వడానికి మార్గం మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో, ప్రకటన చేసుకుందాము. హృదయం మీద చేయి పెట్టుకొని, హృదయపూర్వకంగా చెప్పుకుందాం కళ్ళు మూసుకొని. ఎటువంటి సమస్యల కన్నా నేను పెద్దవాడిని లేదా పెద్దదానిని. ఎటువంటి సమస్యల కన్నా నేను పెద్దవాడిని. నేను ఎలాంటి సమస్యలనైనా నిర్వహించగలను. నేను ఎలాంటి సమస్యలనైనా నిర్వహించగలను. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. నాకు పరిపూర్ణంగా సంపదలు పొందే మనస్సు ఉంది. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరుద్దాం. సో, ఈరోజు మనం చక్కగా ఒక 4 ప్రకటనలు తెలుసుకున్నాము. ఈ వారం రోజులు మొన్న ఇంతకు ముందు చెప్పిన 10, ఇవి 4, 14 ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ ఫోన్‌లో మీరు రికార్డ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వీడియోస్ పెడతాను. వీడియోస్‌ని ఫాలో అవ్వండి. దాని మీద ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు మరెందుకనో. స్వప్న రికార్డ్ ఆపేయి ఇంకా.